సంక్రాంతికి వస్తున్న సినిమా ఎలా ఉంది భయ్యా? ఇప్పుడే సంక్రాంతికి వస్తున్న సినిమా చూసే వస్తున్నా బయటికి. సినిమా ఉందా భయ్యా? నవ్వి 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 నేనైతే పడిపోయినా. అయితే నేను ఇంకా థియేటర్లో ఉన్నానా బయట ఉన్నానా నాకే అర్థం కావట్లే. ఈ సినిమాలో కామెడీ ఇంకా ఇప్పటిదాకా మీరంతా గేమ్ చేంజర్ సినిమా, డాకు మహారాజ్ సినిమా చూశారు. ఒక్కసారి సంక్రాంతికి వస్తున్న సినిమా చూడండి, నవ్వి 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 చచ్చిపోతారు అంతే. గోదావరి గట్టు సాంగ్ ఎలా ఉంది? సూపర్ అన్న, ఎక్సలెంట్. గోదావరి గట్టే కాదు, ఏమండో శ్రీవారు ఆ పాట కానీ అన్ని పాటలు బాగున్నాయి, సూపర్. పైగా ఈ సినిమాలో సాంగ్స్ కానీ, డైలాగ్ కానీ, యాక్టింగ్ కానీ, మధ్యలో యాక్షన్ కానీ, ఆ ఫైట్లు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వెంకటేష్ గారికి తగ్గట్టుగా ఈ సినిమా ఉంది. ఈ సినిమాలో రొమాన్స్ ఉంది. అనిల్ రావుపూడి గారి కామెడీ, అనిల్ రావుపూడి గారి కామెడీ కూడా చాలా బాగుంది. ఆయన సినిమా అంటే చెప్పలేక కామెడీకి పెట్టిన పేరు ఎవరంటే అనిల్ రావుపూడి అంతే. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో మన జనరేషన్ ఆయనే ఫైనల్ అంతే. వెంకటేష్ గారికి అనిల్ రావుపూడి గారికి కరెక్ట్ సెట్ అయిపోయింది, కుదిరిపోయింది. ఇద్దరు కాదు, ముగ్గురు ఉన్నారు ఇందులో. ఇప్పుడే చూసి వస్తున్నా. అబ్బా, ముగ్గురుతో రొమాన్స్ ఉంది భయ్యా. అబ్బా నేనైతే ఫస్ట్ టైం నాకు లవర్ లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదని బాధపడుతున్నా, చాలా బాధపడ్డా. ఈ సినిమాలో సెంటిమెంట్లు ఉన్నాయి. పైగా ఈ సినిమా ఫ్యామిలీ సినిమా. భార్యకి ఎలా వాల్యూ ఇవ్వాలి, లవర్కి ప్రేమించిన అమ్మాయికి ఎలా వాల్యూ ఇవ్వాలనేది ఈ సినిమాలో క్లారిటీగా ఉంది. ఈ సినిమాను ఒక్కసారి చూడండి, మీరే పదే పోయి థియేటర్ పోయి మరి ఈ సినిమా చూస్తారు. ఈ సినిమాని వదిలిపెట్టరంటే ఇంకా సింగిల్ ఓట్లో సింగిల్ హ్యాండ్లో చెప్పాలంటే ఈ సంక్రాంతికి విన్నర్ ఎవరంటే వెంకటేష్ అంతే.